జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు, జగన్ గారు గెలవడు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కనుక ఆయనలో ఇంకా మార్పు రాలా. ఏదైతే ఇంతకు ముందు ఆయనలో ఆ మార్పు రాలేదనో, ఆయన మారడరా బాయ్, ఆయన అలా ఉండిపోతాడో. ఎందుకని కింద స్థాయి ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గ స్థాయిలో చాలామంది మాట్లాడుకుంటా మాట్లాంటాయి ఇవి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు రాదు, ఆయన మారడో, ఆయన ఎలా ఉండిపోతాడు అని ఆయన ప్రభావం, ఆయన మార్పు రాక, ఆయన విషయంలో ఉండలేక, కక్కలేక, మింగలేక అన్నట్టు చాలామంది బయటికి వెళ్ళిపోయారు. కారణం అదే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, బాలశౌరి కానీ, పార్థసారథి కానీ, మాగుంట కానీ, వసంత కృష్ణప్రసాద్ కానీ, ఆనం రామనారాయణ రెడ్డి కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, కోటమిరెడ్డి కానీ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఇలా చాలామంది బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మారడో, ఆయనలో మార్పు రాదు, ఆయన వినడో, ఏదైతే ఆయన చుట్టూ ఉండే టీం ఉందో, ఆయన చుట్టూ ఉండే ఏదైతే క్వార్టరీ ఉందో, ఆ క్వార్టరీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు అనేది ఘంటాపదంగా చెప్తున్నారు చాలామంది. చాలామంది చెప్తున్న మాట పక్కనలో ఉన్నా మన అభిప్రాయం చెప్పాలి కదా. చాలామంది మాట దేవుడు ఎరుగు. నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన చుట్టూ ఏదైతే ఒక క్వార్టరీ ఉందో, మరి ముఖ్యంగా క్వార్టరీ లేదు, గోడ లేదు, ఏమీ లేదు. ఎవరైతే కొంతమంది ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సకల శాఖ మంత్రి, అలాగే ఇలాంటి వాళ్ళ వల్ల, కొంతమంది వల్ల వైసీపీ పార్టీ అధపాతాళానికి అయితే పడిపోయిందని చెప్తాను నేను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళే. ఆయన చుట్టూ ఉండే క్వార్టరే ఏంటి? నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డితో కలవనివ్వకపోవటం, కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలకే జగన్మోహన్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం లేకుండా మధ్యలో కట్ చేయడం, ఇలాంటి వాటి వల్లే ఓడిపోయాడు. కాబట్టి ఈ మాటలు నేనటం కాదు. ఎవరైతే ఇప్పటి వరకు అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పోడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అని చెప్పిన చాలామంది వైసీపీ నాయకులే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలే ఇది. మరలా ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటే కనుక గెలవడు, కాబట్టి ఆయన చుట్టూండి వాళ్ళని కట్ చేసుకోవాలి అని మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే కోవట్టులా తయారయ్యారు. వైసీపీలో కొంతమంది కోవట్లు ఉన్నారు. కాబట్టి జగన్ చుట్టూ ఆ కోవట్టులు జగన్కి, ప్రజలకి, జగన్కి ఎమ్మెల్యేలకి, జగన్కి మంత్రులకి మధ్య కొంతమంది కోవట్టులు ఉండి వైసీపీని అధపాతాలని పడిపోవడానికి కారణమయ్యారు. కాబట్టి ముందు ఆ కోవట్లు ఎవరో తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలాగ ఉన్నానో ఇప్పుడు ఎలా ఉంటాను, నేను చెప్పిందే నా ఇష్టమే, వాళ్ళు చెప్పిందే నేను తీసుకుంటాను, వాళ్ళు చెప్తే నేను నమ్ముతాను అని అంటే కనుక మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది అని చాలామంది మాట్లాడుతున్నారండి. కాబట్టి చేసింది చెప్పుకోకపోవడం మళ్ళీ ఇంకో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ఎంతసేపు 2019 ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని రొమ్ములు బాదుకుని మరీ అన్నాడు. ఆ మాట చాలా మటుకు ఎఫెక్ట్ చూపించింది అని నా అభిప్రాయం, నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ఇది. కాబట్టి ఆ కులాలను మాత్రమే పట్టించుకుంటాడేమో ఈయన, మిగిలిన కులాలు ఈయనకి అవసరం లేదేమో అని చాలామందికి ఒక అభద్రతా భావానికి అయితే కనుక లోనయ్యారన్నమాట వాస్తవమే కాదా? కాబట్టి ఇంకో మాట ఏంటంటే, అవసరానికి మించి పథకాలు పెట్టాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. అవసరం తెలుసుకుని చేస్తే బాగుండు, అవసరానికి మించి చేశాడు ప్రజలకే, కాబట్టి కొంచెం అజీర్తి చేసినట్టుంది అనేది నా అభిప్రాయం. నేనంటాం కాదు. ఈ మాట కేతిరెడ్డి, ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నాడో, ఆయన ప్రముఖ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన మాట ఏంటంటే, ఆడికి జ్వరం వస్తే జ్వరానికి తగ్గ టాబ్లెట్ వేయాలా ఏంటి, ఆడికి నీరసంగా ఉంటే నీరసం తగ్గ బలంటానికి ఇవ్వాలా, అంతేగాని ఆడికి ఏం కావాలో ఏంటో ముందే అది రాకముందే వేసేస్తే ఎలా ఇముడ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అవసరాలకు మించి చేసాం. అంతా చేయకుండా బాబు మాకు ఆకలేస్తుంది అన్నప్పుడు మాత్రమే అన్నం పెడితే సరిపోనేమో, బాబు మాకు దాహం వేస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిలు ఇస్తే సరిపోయేమో. కానీ అన్నిటికన్నా అన్నీ సమకూర్చేసి ముందు పెట్టడం వల్ల, ముందే ఇచ్చేయడం వల్ల కొంచెం ఏదేమైనా ఇంకా ఏదో చేస్తాడనో, లేకపోతే ఇంకా తక్కువ అయిందనో వాళ్ళు గొంతెమ్మ కోరికలు అయితే కానీ కోరటం జరిగింది అని చాలామంది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఉన్నారు, ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అందాం. అంతకుముందు వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏక కూడా వాళ్ళని మనం వ్యక్తి ఈయన. కాబట్టి ఈయన మాట్లాడిన మాటలు ఎలా అంటే, వైసీపీ ఏ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాగే మాట్లాడేవాడు. కానీ అలాంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు విందాం ఒకసారి. కాదంటున్నా, ఆయన మంచి చేసున్నాడు కాబట్టి ఎందుకనను ఆయన ఎంచుకున్న టీము మంచి టీం కాదంటున్నా. ఆయన మంచి చేసున్నాడు కాబట్టి 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటున్నా. ఆయనకి చరిష్మా ఉంది కాబట్టి ప్రజల్లో ఎక్కడికి పోయినా జనం నీరాజనాలు పడుతున్నారని కూడా అంటున్నా ఈ రోజు కూడా. కానీ మీ టీం చెడ్డదైతే, మీ టీంలో మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకున్న వాళ్ళు ఉంటే, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కోవర్ట్లు ఉంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి,
ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్లైన వేమిరెడ్డిని, బాలశౌరిని, లేకపోతే మాగుంటని, లేకపోతే పార్థసారథిని, వసంత కృష్ణ ప్రసాద్ని, ఈ లిస్టు చాంతాడంతుంది. వాళ్ళందరినీ సరైన టైంకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, ఆనం రామనారాయణ రెడ్డి గారిని, మేకపాటి చంద్రశేఖర్ గారిని, ఎక్కడైతే బలం తెలుగుదేశంకి లేదో వాళ్ళందరినీ పనిగట్టుకొని పార్టీ నుంచి వెళ్ళిపోయే విధంగా చేసిన పర్సన్ ఎవరు? రేపు మీరు మళ్ళీ జనంలోకి వెళ్ళి ఫౌండేషన్ వేసుకొని జనం ఆదరణ తిరిగి పొందే సమయంలో కొత్త నాయకుల్ని, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరన్నా ఒకరు నలుగురు ఎవరన్నా నాకు తెలిసి రాకపోవచ్చు, వస్తే వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొని బలం పెంచుకొని మళ్ళీ మీరు పార్టీని ఎలక్షన్కి తయారు చేసుకున్నారు అనుకుందాం. మీ టీంలో ఉన్న కోవట్లని తీయకపోతే మళ్ళీ సరైన టైంలో పోలింగ్కి ముందే వాళ్ళని మళ్ళీ పక్క పార్టీలకు సప్లై చేస్తే మీరు ఎలా గెలుస్తారు? ఇవన్నీ నన్ ఆఫ్ మై బిజినెస్ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్ లో వైఎస్ఆర్సీపీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఓన్లీ బీజేపీ గురించి, ప్రో పాలసీస్ గురించి, కూటమి ధర్మం గురించి, కూటమిని ఎవరన్నా ఏమన్నా అంటే డిఫెండ్ చేయాల్సిన రోల్లో నేను మాట్లాడతాను. 2019 25th జనవరి నేను జాయిన్ అయ్యాను. ఈ 20 కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే ఒకరికి ఎలా అంటే రవిచంద్రారెడ్డి గారు అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీకి చాలా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి భుజం మోసినటువంటి వ్యక్తి అని చెప్పాలి. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటి, దాంట్లో కోవట్లు ఉన్నారా బాబు. ఎందుకంటే కోవట్లు అంటే కనుక ఈయన ఇంతకుముందు ఇంకొక వీడియో అయితే చేయడం జరిగింది, ఇంకొక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీలో కోవట్లు ఉన్నారు. కోవట్లు ఎవరు అంటే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఒకలో, అలాగే విజయసాయిరెడ్డి ఒకలో, అదే మన రీసెంట్గా వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి, ఇలా కొంతమంది కోవట్ల పేర్లే చెప్పారు. వీళ్ళందరినీ తెగనరికి బయట పడేయాలి తప్ప వాళ్ళను కూడా వీళ్ళతో పాటు పెంచితే కనుక మొత్తం వనమంతా చెరిసేస్తాయి ఇవి. కాబట్టి వీళ్ళందరినీ దూరంగా పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎలాంటి కోవట్లు ఉండటం పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎలా వస్తుంది అనేది కనుక ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు, పోయిన వారి గురించి నేను మాట్లాడలేదండి. ఎలా అంటే పోయినాడు పోతా ఉంటాడు, వచ్చినాడు వస్తూ ఉంటాడు, అసలు ఏందబ్బాయి పోతే ఏమైంది, ఆడి కాకపోతే ఇంకోడు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట చాలామంది వినమంటారు. వాళ్ళ గురించి కాదు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించే మెయిన్. మిమ్మల్ని కింద స్థాయి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సహా మీకు వాళ్ళకి మధ్యలో ఒక గోడ కట్టిన వాళ్ళు మాత్రం ఆ గోడను పడగొట్టకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి, ఆయనకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి అవసరానికి మించి ప్రజలకు చేశారని చెప్పేసి ఏ కేతిరెడ్డి ధర్మారెడ్డి అన్నాడో బయటికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరి మాటలు కూడా పరిగణలో తీసుకోవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి అలా ఉంటేనే మనుగడ అనేది ఉంటుంది. లేకపోతే ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 11 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ 11 మందికి రాజీనామాలు చేసేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇలా ఒకటి కాదండి, 1,00,000 ప్రశ్నలు అయితే కనుక ఉండిపోయినాయి. కాబట్టి వైసీపీ మనుగడ అయిపోయినట్టేనా, వైసీపీ మనుగడ ఇక లేనట్టేనా అంటే కనుక ఒక్కడు, మళ్ళీ చెప్తున్నా, ఒక్కడుంటే చాలు మళ్ళీ 170 స్థానాల్లో పోటీ చేస్తాడు. అలాంటి సమర్థుడు. కానీ ఏంట్రా జరుగుతుందంటే కనుక గుడ్డిగా నమ్మటం. కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మటం, తన చుట్టూ ఉండే వాళ్ళ మాటే నమ్మటం. కింది స్థాయి నియోజకవర్గంలో కార్యకర్తల కానించి, నియోజకవర్గ స్థాయి నాయకులు కానించి, ముఖ్య నాయకులు కానించి వీళ్ళందరి మాట కూడా పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల బీభత్సమైన దెబ్బ అయితే పడింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా సరే, జగన్మోహన్ రెడ్డి గారు మారాడా సరే, లేకపోతే ప్రజలే జగన్ గారిని మారుస్తారు, వేరే పార్టీని అధికారంలో కూర్చోబెడతారు మళ్ళీ కూడా. కాబట్టి మారతాడా సరే, మారకపోతే కనుక ఇంతే పరిస్థితులు అయితే చాలామంది మాట్లాడతారు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వచ్చిందా రాలేదా, అలాగే ఉన్నాడా, మారతాడా, మార్పు చెందడా? కాబట్టి మారితే కనుక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? కాబట్టి వీటన్నిటి మీద మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను, నాతో పాటు చాలామంది తెలుసుకోవాలనుకున్నారు. కాబట్టి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలంటే మీ బాధ్యత ప్రకారంగా లైక్ చేయడం మీ బాధ్యత అని నేనంట. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.